జనసేన యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేశారు. ఎవరైతే ఈ హ్యాకర్స్ ఉన్నారో వీరు జనసేన యూట్యూబ్ ఛానల్ పైన కుట్ర బన్ని హ్యాక్ చేశారు. వీరు అది అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, జనసేనకి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. వీళ్ళు దాదాపు వీడియోలు, లైవ్ ఈవెంట్లు మొత్తం కూడా దాంట్లో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రతి ప్రోగ్రాం కూడా దాంట్లో, జనసేనకు సంబంధించిన ప్రతి ప్రోగ్రాం కూడా ఇది అవుతుంది. వాటన్నిటినీ కూడా ఈ హ్యాకర్లు మొత్తం హ్యాక్ చేసి దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని డిలీట్ చేసేస్తున్నారు. అయితే ఇది ఎవరైతే చేస్తున్నటువంటి వారు మనం గమనిస్తే వారు మైక్రో స్ట్రాటజీ అనేటువంటి వాళ్ళు ఇది హ్యాక్ చేశారు. మైక్రో స్ట్రాటజీ అనేటువంటి వాళ్ళు హ్యాక్ చేసి మొత్తం జనసేన కంటెంట్ మొత్తాన్ని వాళ్ళు అసలు జనసేనకు సంబంధించి మొత్తం కంటెంట్ని డిలీట్ చేసేస్తున్నారు. ఎంతటి దుర్మార్గం! అంటే దీని వెనక కూడా ఎవరైతే వైసీపీ ప్రభుత్వానికి చెందినటువంటి కొంతమంది యొక్క పాత్ర ఉంది, ఎవరైతే వాళ్ళ డిజిటల్ మీడియా అవన్నీ ఫాలోఅప్ చేసేటువంటి వాళ్ళ పాత్ర ఉంది అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. వాళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు హ్యాక్ చేసి ఆ వీడియోస్ మొత్తాన్ని డిలీట్ చేసేటువంటి చర్యలు చేపట్టారు. అయితే ఇది వెంటనే గనక దాన్ని రెక్టిఫై చేసుకోకపోతే అది మొత్తం కంటెంట్ డిలీట్ అయిపోయింది. ఇప్పటికే జనసేన పార్టీ వాళ్ళు దానికి సంబంధించి సోషల్ మీడియా టీం, డిజిటల్ మీడియా టీం దాని మీద వర్క్ చేస్తున్నారు, దాన్ని బ్యాకప్ తీసుకునేందుకు. అయితే నిన్న మనం చూస్తే గ్లాస్ బదులు బకెట్ తెచ్చారు. గ్లాస్ సింబల్ కామన్ సింబల్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు ఒక 10 బృందాలతోటి ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేశారు. ఎక్కడో రాయలసీమ నుంచి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టేసి ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనేటువంటి ఒక పెద్ద కసరత్తు చేస్తూ ఉన్నారు. అంటే జనసేనని ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు చూడండి. జనసేన పార్టీని, జనసేన పార్టీ సింబల్ని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ అభ్యర్థులని, జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ని ప్రతిదీనా ఎంతటి దుర్మార్గం! అంటే ఈ రకంగా ఆ రకంగా చేసుకుంటా వెడితే ఇంకా అసలు ధైర్యంగా ఎదుర్కోలేక కంటెంట్ రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఆ కంటెంట్ మొత్తం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సరే, మొత్తానికి ట్రై చేస్తున్నట్లున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని ట్రై చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి యూట్యూబ్ ఛానల్, జనసేన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అది, దాన్ని హ్యాక్ చేసేసారు. అవును సార్, కొద్దిసేపటి క్రితమే జనసేన అధికారికంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేశారు సార్. దాంట్లో దాదాపుగా కూడా 2014 నుంచి ఉన్నటువంటి లైవ్ స్ట్రీమింగ్స్ కానీ కొన్ని ముఖ్యమైనటువంటి వీడియోలు అన్నింటినీ కూడా డిలీట్ చేశారు సార్. దాదాపుగా 14 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారండి. అయితే ప్రస్తుతం ఫాలోవర్స్ ఎవరికి ఏ ఇబ్బంది కాదు, కానీ అందులో ఉన్నటువంటి మెయిన్ కంటెంట్ కనుక ఆ డిలీట్ అయింది రికవర్ అవుతుందా అవదా అనేది ఒక చిన్న సస్పెన్స్ అయితే కొనసాగుతుంది సార్. అయితే ఆల్రెడీ ఇప్పటికే ఐటీ టీమ్స్ కానీ సోషల్ మీడియాలో సీనియర్ ఎఫర్ట్స్ అన్నీ కూడా. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక పథకం ప్రకారంగానే చేశారు. అంటే మన రోజు జరుగుతున్నటువంటి అంశాలను గమనిస్తే ఒక పథకం ప్రకారంగానే చేశారు. ఎందుకనంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఆ ఫాలోవర్స్ ఉన్నారో, ఎవరైతే జన సైనికులు ఉన్నారో, ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని దాంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారో చాలా స్పీడ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. డిజిటల్ మీడియా, జనసేన పార్టీ డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి టీము అన్ని పార్టీల కంటే చాలా యాక్టివ్గా ఉంటారు, స్పీడ్గా రెస్పాండ్ అవుతారు. ఏ అంశం మీద అయినా సరే వెంటనే కౌంటర్ అటాక్ చేస్తారు. అలాగా అంత వేగంగా ఉండటం. రెండోది, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను పదే ప్రశ్నించటం. అనేకమైనటువంటి వీడియోస్ని అప్లోడ్ చేశారు ఈ మధ్యకాలంలో. ఏదైతే ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చేసిన అరాచకాల మీద కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు. అట్లాగే జనసేన పార్టీ, టీడీపీ, జనసేనకు బీజేపీకి ఓటేయాలని చెప్పని కొన్ని వీడియోస్ని క్యాంపెయిన్ చేసి అప్లోడ్ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో టార్గెట్ చేసి దెబ్బతీయాలనేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి దీనికి అడుగులు వేశారేమో అని అనుకుంటున్నాను. బట్ అందుకనే ఈ హ్యాకర్స్ తోటి హ్యాక్ చేయించినట్లున్నారు.